హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. ఇక్కడ ఎయిర్పోర్ట్లో సిద్ధు బావ అయితే రెక్కలు కట్టుకుని ఎయిర్పోర్ట్ అంతా ఓ రౌండ్ వేసుకొచ్చాడు. ఆ తర్వాత విశిష్ట వైషు చేయి పట్టుకుని బరబరా లాక్కెళ్ళి వెయిటింగ్ జోన్లో కూర్చుని, ఎందుకు వైషు బావని అలా సతాయిస్తా అని అడిగింది. తానెందుకు నన్ను ఆ సోనా ముందు తిట్టాలి? ఏయ్, నువ్వింకా మర్చిపోలేదా? వీర కొంచెం దూరంలో కూర్చోగాని సిద్ధు వచ్చి వైషు పక్కనే కూర్చుని, బాగా అయ్యిందా, లేకపోతే వీరా ముందు నీ వేషాలు అంటూ పల్లికిలించాడు. విశిష్ట కూడా నవ్వేసరికి మీ ఇద్దరితో కట్టీఫ్ అంటూ లేచి వెళ్ళిపోయింది. చూసావా విసి, తనకి ఎంత కోపమో అని నవ్వుతూ వైషు వైపు చూస్తుంటే, ఎంతవరకు వచ్చింది రామ్ కోసం సర్చింగ్ అని అడిగింది. చూస్తూనే ఉన్నావుగా, వీరా బ్రోనే బిజీ అంటూ తన వైపు చూశాడు. ఆయన ఎప్పుడు బిజీనే బావా, నువ్వు మాత్రం 1 వీక్ వేస్ట్ చేసేసావు అన్నది. లేదు విసి, అస్సలు కాదు. యు నో, ఐ హ్యావ్ ఎంజాయ్డ్ అలాట్. కాళీ, సుబ్బు, సింహ, చిట్టి క్రికెట్ ఆడుకోవడం, చిట్టిని బకరా చేసి నవ్వుకోవడం, ఎన్ని ఫన్నీ మూమెంట్స్. కానీ వీరా బ్రోనే ఎప్పుడు చూసినా సీరియస్గా ఉంటాడు. బట్ నీతో మాత్రం నవ్వుతూ చాలా కేరింగ్గా ఉంటాడు అన్నాడు. బావా, దూరం నుంచి చూస్తే ఏం తెలుస్తుంది? దగ్గరైతే కదా తను ఏంటో తెలిసేది. దగ్గరికి వెళ్తే చాలు సీరియస్గా చూస్తాడు. అయ్యో, దగ్గర అంటే మనిషికి కాదు, తన హార్ట్కి దగ్గర అవ్వు, అప్పుడు చూడు వీరా అంటే ఏంటో. ఓకే. ఆ రోజు విలియమ్స్ వీరాని షేర్ అని పిలిస్తే ఏ కోణంలో అని నవ్వుకున్నా, బట్ ఇప్పుడు చెప్తున్నా, తను నిజంగానే షేర్. ఎవరిని ఇంప్రెస్ చేయడు, ఎవరికి దగ్గర అవ్వడు, ఎంతటి వారినైనా వంచేస్తాడు అంటూ లేచి వీరా ఉన్నవైపు వెళ్ళాడు. అందుకే ఇక నుంచి నువ్వు ఎద్దు కాదు, చోటా షేర్ సిద్ధుబావా. అసలు అన్న తమ్ములు అని తెలిసాక వీళ్ళ రియాక్షన్ ఏంటో అనుకుంటూ ఐమూలగా చూసింది విశిష్ట. వీరా బ్రో, ఓ మై గాడ్, నువ్వు రామ్, ఐ కాంట్ బిలీవ్ దిస్ అంటూ వీరాని హక్ చేసుకున్నాడు ఆనందంగా. వీరా తనని తోసి, అయితే ఏంటి, తమ్ముడివి అయినా లిమిట్స్లో ఉండు అన్నాడు సేమ్ మాపే మొహంతో. షూ, అవును, తెలిసాక కూడా ఈ డాన్ కమ్ షేర్ నో చేంజ్ అనుకుంది విశిష్ట. కాసేపు తర్వాత నలుగురు ఫ్లైట్ ఎక్కారు. ముందు వీరా తన పక్కన సిద్ధు, ఏయ్ లేచి నీ వైఫ్ పక్కన కూర్చో అన్నాడు సీరియస్గా. నాకు నీతో కంఫర్ట్గా ఉంది అంటూ నవ్వాడు. నువ్వు ఇంత మెత్తగా ఉంటావు కాబట్టే ఆ రాకాసి నిన్ను ఆడుకుంటోంది, అందుకే నీతో కూర్చుని నీలాగా షేర్ అవ్వాలని ఇక్కడ కూర్చున్నా. మొహం అద్దంలో చూసుకో సాలే అంటూ కళ్ళు మూసుకున్నాడు. వైషు మాత్రం రుసరుసలాడుతూ విశిష్ట పక్కన కూర్చుంది. ఏంటే, ఇంకా కోపం పోలేదా అని అడిగింది. మీ ఆయన నన్ను తిడితే ఆయన్ని అనాల్సింది పోయి రివర్స్లో నన్ను ఏడిపిస్తున్నావు, ఇందుకేనా మీతో రమ్మన్నావు, పో అక్క అంటూ అలిగింది. అచ్చుచో, నా బంగారు తల్లి కదూ, నిన్ను చూసి కాదే నవ్వింది, బావని చూసి అనగానే సిద్ధు ముందుకు వంగి, నన్ను చూసేం కాదు, మీ అక్క నిన్ను చూసే నవ్వింది, ఈ లిల్లీ పుట్కి తగిన శాస్తి జరిగిందని అన్నాడు. సరేలే, నువ్వు వెళ్ళాక బావా ఆ మాటే అన్నాడు వైషు, భలే తిక్క కుదిరింది టింగర్ దానికి అని అంటూ నవ్వింది. ఎందుకు విసి అబద్ధాలు చెప్తావు? హవ్వా, నేనా అంటూ నోటి మీద చేతులు పెట్టుకుంది. వైషు ఇద్దరి వైపు కొరకొర చూసింది. ఏయ్, ఏంటి మీ ఇద్దరి గొడవ? నాకు సంఖ్య తిరిగితే ఫ్లైట్ వెనక్కి తిప్పించి ఇద్దరిని దించేస్తా అంటూ సిద్వేష్ల వైపు చూస్తూ వార్నింగ్ ఇచ్చాడు. హలో మిస్టర్, ఇక్కడ గొడవ చేసేది మీ ఆవిడ, నేను కాదు అన్నది సీరియస్గా. తను జాన్ ఏదైనా చెయ్యొచ్చు అన్నాడు. అబ్బో, ఏంటో ఆవిడ గారి గొప్ప అంటూ విశిష్ట వైపు చూసింది మూతి ముడిచి. విశిష్ట నవ్వాపుకుంది. ఫ్లైట్ దిగే వరకు గమ్మున ఉండండి అంటూ కళ్ళు మూసుకున్నాడు వీర. ఫ్లైట్ ఎక్కింది నిద్రపోవడానికి బ్రో, మా రామ్ గురించి మీతో డిస్కస్ చేయాలి, అసలు ముందు ఈ ఫోటో చూడు బ్రో అంటూ చిన్నప్పటి రామ్ ఫోటో షర్ట్ ఉన్నది చూపించాడు. అది చూసి వీర ఎక్కడ మిస్ అయ్యాడు? అదే ఆ రంగనాథ్ ఉన్నాడు కదా, ఆయనే నా బర్త్డే రోజు మేమంతా గుళ్ళో ఉంటే రామ్ని కిడ్నాప్ చేశాడు. విసి, వైషు సైలెంట్గా వింటున్నారు. కూరగాయల మార్కెట్లో ఉండే అంతమంది ఉన్నారు మీ ఇంట్లో, ఏం చేస్తున్నారు? పిల్లోడిని ఆ మాత్రం చూసుకోలేరా అని అడిగేసరికి, అలా చూసుకుని ఉంటే నువ్వు డాన్ ఎందుకు అయ్యేవాడివి అనుకుంది విశిష్ట. ఇదంతా మన మామ వల్లనే బ్రో అన్నాడు సీరియస్గా. అంతే, విసి, వైషు ఇద్దరు ఒక్కసారి ఏంటి మా నాన్నని అంటున్నావు అంటూ కోపంగా అడిగారు. మరి ఆయనే రంగనాథ్ని జైలుకు పంపకపోతే ఎంచెక్క రామ్ మనతో ఉండేవాడు, పంపినా మనతోనే ఉన్నాడుగా అనుకుంది విశిష్ట. హోల్డ్ యువర్ టంగ్ బావా,
మా డాడ్ నేమ్ తీయకుండా చెప్పు. అంతలో వీర ష్ అంటూ వైషు వైపు చూసి, ఆ రంగనాథ్ తీసుకెళ్తుంటే ఎవరు చూడలేదా అని అడిగాడు. మా డ్రైవర్ ఆయన వెనకే వెళ్ళాడు. అప్పుడు అతనికి రంగనాథ్కి గొడవ జరిగి మా డ్రైవర్ లారీ కింద పడి చనిపోయాడు. అప్పుడు తన చేతిలోనే రామున్నాడు. డ్రైవర్ చనిపోయాడని ఎవరు చెప్పారు? ఆ కేసు డీల్ చేసిన పోలీసులు. మీ ఇంట్లో వాళ్ళు ఆ డ్రైవర్ శవాన్ని చూశారా? తెలీదు అనగానే, రంగనాథ్ కేవలం మీ మావయ్య మీద కోపంతో మీ రామ్ని కిడ్నాప్ చేసి ఉంటే ఎంతో కొంత అమౌంట్ తీసుకుని మీ రామ్ని ఇచ్చేవాడు. ఇక్కడ ఏదో మిస్ అవుతోంది. డ్రైవర్ అసలు నిజంగా చనిపోయాడా లేదా అని కనుక్కో ముందు అన్నాడు. వెంటనే సిద్ధు, వావ్ బ్రో, నీకు రవి తెలుసుగా, విశిష్ట బెస్ట్ ఫ్రెండ్, ఐఏఎస్లో సెలెక్ట్ అయ్యాడు. తను ఇదే చెప్పాడు. ఆ రోజు సిద్ధు రిటైర్డ్ ఎస్ఐ అంకుల్ శరత్ని కనుక్కోమంది కూడా ఇదే విషయం. నువ్వు సూపర్ బ్రో అన్నాడు సంతోషంగా. నాకు పొగడ్తలు నచ్చవు. ముందు ఆ డ్రైవర్ బతికుంటే వాడికి తెలుస్తుంది మీ రామ్ గురించి. ఇంకా రంగనాథ్ అంటావా, వాడికి ఆ డ్రైవర్కి ఎక్కడో లింక్ మిస్ అవుతోంది, చూద్దాం అన్నాడు. అంటే ఆ డ్రైవర్ బ్రతికే ఉన్నాడంటావా అన్నది విశిష్ట ఆశ్చర్యంగా. చెప్పలేము జాన్. నా అంచనా ప్రకారం ఒకవేళ డ్రైవర్ బ్రతికి ఉంటే రామ్ తన దగ్గరే సేఫ్గా ఉండుంటాడు. బ్రో హౌ ఇంటెలిజెంట్ అంటూ వీరా చేయి పట్టుకుని ఓ తెగ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నాకు కావాల్సింది 20 కోట్లు, నీ షేక్ హ్యాండ్ కాదు అంటూ తన చేయి విదిలించుకున్నాడు. రామ్ దొరకాలే గాని 20 ఏం కర్మ, ఎంతైనా అన్నాడు నవ్వుతూ. ఇంకలే ఇక్కడి నుంచి. జాన్ నువ్వు రా ఇటు అన్నాడు. ఇద్దరు ప్లేస్లు మారారు. అబ్బో, ఈయన గారు ఆ స్మగ్లింగ్స్ అవి మానేసి డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకోవచ్చు అన్నది సిద్ధుతో వైషు. కదా, సూపర్ బ్రెయిన్ అసలు అన్నాడు నవ్వుతూ. తన వైపే కన్నార్పకుండా చూస్తున్న విశిష్టతో, ఏంటి ఆ చూపు అని అడిగాడు కళ్ళెగిరేసి. అదేదో సామెత చెప్పినట్టు, నీ తెలివితేటలు బూడిదలో పోసిన పన్నీరు అన్నది. అర్థం కాలే అన్నాడు. అయ్యో మొగుడా, నీ ఈ తెలివితేటలు మంచి పనికి యూజ్ చేస్తే బాగుండేది. పోయి మాఫియా ర్యాబరీస్లో దిగావు. ఫూ, ఏదైనా రాని, ఇక్కడ వచ్చి ఆగుతావు అన్నాడు వీర. విశిష్ట ఏం మాట్లాడలేదు. టైం నైట్ 7 గంటలు. వీర ముందే బుక్ చేసిన హోటల్ తాజ్లో స్టే చేశారు నలుగురు. నెక్స్ట్ డే మార్నింగ్ హోటల్ నోవాటెల్, మిస్ ఇండియా కాంపిటీషన్స్ జరిగే ప్లేస్. మధ్యాహ్నం 12 గంటలకి పోటీ మొదలైంది. ముందుగా ఒక్కొక్కరు క్యాట్ వాక్ చేస్తూ వచ్చి వెళ్తున్నారు. నటాషా చాలా బిజీగా ఉంది. తను డిజైన్ చేసిన డ్రెస్ ఇచ్చి జాస్మిన్ అనే మోడల్కి, క్విక్ నేను వెయిట్ చేస్తూ ఉంటా అంటూ వెన్యూ దగ్గరకు వెళ్ళిపోయింది. నటాషా టెన్షన్గా చూస్తుంటే, ఎందుకు అంత టెన్షన్, జాస్మిన్ విల్ బి విన్ అనగానే అంటూ స్టేజ్ వైపు చూసింది. మిస్ జాస్మిన్ అని పేరు వినపడగానే చూసింది. అంతే, షాక్. కారణం, సదరు జాస్మిన్ తను డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ కాకుండా వేరే కాస్ట్యూమ్స్తో రావడమే. వాట్ హెల్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటూ అరిచింది నటాషా. ఏయ్ ఏమైందే, ఎందుకు అలా అరుస్తున్నావు అని అడిగింది కంగారుగా. ఆ కాస్ట్యూమ్స్ నేను డిజైన్ చేయలేదు అంటూ కోపంగా చూసింది. అయితే ఎవరు చేశారు అంటూ వెళ్ళిపోయింది. జాస్మిన్ వెళ్ళగానే నటాషా ఫాస్ట్గా తను ఉన్న రూమ్ వైపు వెళ్ళింది. అక్కడ డోర్ క్లోజ్ చేసింది, లాక్ చేసింది. షిట్ అంటూ కాళ్ళతో డోర్ని బలంగా తన్ని జాస్మిన్ కోసం వెతికింది. సెకండ్ రౌండ్ మొదలైంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసింది. జాస్మిన్ టర్న్ వచ్చింది. మళ్ళీ అంతే, తను డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ కాకుండా వేరే వాటితో. మెంటల్ లేస్తోంది. వెంటనే రోనీకి కాల్ చేసింది. నటాషా కళ్ళు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రోనీ లిఫ్ట్ చేయకపోవడంతో, ఈడియట్ ఎక్కడ చచ్చావు, లిఫ్ట్ మై కాల్ అంటూ మళ్ళీ చేస్తుంటే లాస్ట్కి లిఫ్ట్ చేశాడు. ఎక్కడ చచ్చావురా, వెంటనే వెన్యూ దగ్గరకు రా అంటూ కాల్ కట్ చేసింది. జాస్మిన్తో పాటు ఇంకో 3 ఫైనల్ రౌండ్కి సెలెక్ట్ అయ్యారు. నటాషా కోపంగా అటు ఇటు తిరుగుతుంటే మేడం అని వినిపించి వెనక్కి తిరిగి చూడకుండానే, చూడు ఆ జాస్మిన్ని లాక్కొచ్చి నా కాళ్ళ దగ్గర పడే, అది ఆ ఈడియట్ నేను డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ కాకుండా వేరే వాటితో పార్టిసిపేట్ చేస్తోంది, వెళ్ళు లాక్కొని రా అనగానే కుదరదు అని వినిపించి సర్రున వెనక్కి తిరిగింది. అంతే, షాక్తో ఫ్రీజ్ అయ్యింది. కారణం, రోని కాకుండా వీరా ఉండటమే. నాకెక్కువ మాట్లాడటం నచ్చదు. నేను చెప్పాలనుకున్నది క్లుప్తంగా చెప్తా, వినుకో. నువ్వు నా మీద, నా జాన్ మీద పగతో మా ఇద్దరిని ఏదో చెయ్యాలని ప్లాన్ వేశావు. కానీ అది నీకే బెడిసి కొట్టింది. ఎలా అంటావా, ఒక 10-15 నిమిషాలు ఆగితే నీకే తెలుస్తుంది అంటూ అక్కడ ఉన్న చైర్లో కూర్చున్నాడు. ఏయ్ వీరా, నువ్వు అది కలిసి నా కాలి గోరు కూడా పీకలేరు అంటూ వెళ్ళబోతుంటే రవి అడ్డొచ్చాడు. హో, నీకు తెలిసిపోయిందా
అంటూ పొగరుగా నవ్వి మరోవైపు వెళ్తుంటే బిందు అడ్డుగా నిలబడింది. హో గుడ్, ఏదో ఒకరోజు అందరికీ తెలియాలిగా, మర్యాదగా దారి వదలండి అన్నది సీరియస్గా. ఏంటి వదిలేది, అటు చూడు అన్నాడు సీరియస్గా. బిందు నటాషా చుట్టూ చేతులేసి, ఓసి నా ఫ్రెండు, నీ కన్నింగ్ ప్లాన్ మాకు ఎప్పుడో తెలుసు కానీ కొంచెం తట్టుకొని ఓ పారి అటు చూడు అన్నది. నటాషా తనని వదిలించుకుని కోపంగా, ఐ విల్ సీ యువర్ ఎండ్ అన్నది. నీకు నా స్టార్టింగ్ సీన్స్కే తల వాచిపోయి ఏవేవో ప్లాన్స్ వేశావు, ఇంక నా ఎండ్ చూస్తే గుండె ఆగి చస్తావు అన్నాడు కోపంగా. ఇదంతా కొంచెం దూరంలో నిలబడి చూస్తున్నారు సిద్ధేష్లు. వామ్మో, ఏం జరుగుతుంది, ఎంత చేసింది నటాషా అని అడిగింది ఆశ్చర్యంగా. ఇది మరీ బాగుంది, తనతో కలిసి మూవీస్, రెస్టారెంట్స్ అంటూ ఓ ఎగేసుకుంటూ వెళ్ళింది నువ్వు. ఆ మాత్రం కనిపెట్టలేకపోయావు తన కన్నింగ్నెస్ని. నన్ను మాత్రం ఓ రేంజ్లో ఆడుకుంటావు అంటూ భుజ మీద గిచ్చాడు. నువ్వే చెప్పాలి ఆ మాట. సోనా అందం చూసి హార్ట్ కూడా అలాగే అనుకుని మోసపోయావు అంటూ జుట్టు పట్టుకుని లాగింది. అబ్బో, అదేదో అంటారే, భలే ఉంది అన్నాడు. సమ్మగా ఉంది అనాలి, సాంబార్ సమ్మర్ కాదు అంటూ నవ్వింది వైషు. ఓసిన లిల్లీపుట్, ఎంత అందంగా నవ్వావే అన్నాడు. ఈలోపు ఫైనల్ రౌండ్ కంప్లీట్ అయ్యి జాస్మిన్ని విన్నర్గా అనౌన్స్ చేశారు. తను వచ్చి మిస్ ఇండియా టైటిల్ అందుకుని మాట్లాడుతూ, ఇంత విజయం వెనుక నా కష్టం మాత్రమే కాదు, నా పేరెంట్స్, స్పాన్సర్స్, ఇంకా నా కాస్ట్యూమ్స్ డిజైనర్ మిసెస్ విశిష్ట శ్రమ కూడా ఎంతో ఉన్నది అని ఇంగ్లీష్లో చెప్తుంటే నటాషా పాపకి సౌండ్ లేదు. తర్వాత విశిష్టని కూడా వెన్యూ మీదకి పిలిచారు. విశిష్ట జాస్మిన్తో పాటు ర్యాంప్ చేస్తూ నవ్వుతుంటే నటాషాకి అప్పటికీ అర్థం కాలేదు తను ఉండాల్సిన ప్లేస్లో విశిష్ట ఎలా వచ్చిందని. కెమెరా మ్యాన్స్ ఫొటోస్ క్లిక్ అనిపిస్తుంటే విశిష్ట కళ్ళు మాత్రం వీరా వైపు వెళ్ళాయి. నువ్వు లేకపోతే ఇదంతా నేను సాధించలేకపోయేదాన్ని, ఐ లవ్ యూ సో మచ్ అంటూ కళ్ళ వెంబడి నీళ్లతో చెప్పకనే చెప్పింది. నాకు తెలుసు జాన్, ఐ లవ్ యూ టూ అనుకున్నాడు. అంతే విశిష్ట ఎక్స్క్యూజ్ మీ అంటూ స్టేజ్ మీద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి వీరాని హక్ చేసుకుని ఏడ్చేసింది. వీరా తన తల మీద ముద్దు పెట్టి హ్యాపీనా అని అడిగాడు నవ్వుతూ. విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ, చాలా, ఇదంతా నీ వల్లే, ఐ లవ్ యూ, నన్నెత్తుకో అంటూ చేతులు చాపింది. ఇక్కడ కాదు, మనమిద్దరు ఉన్నప్పుడు, సరేనా అని తమ వైపే కోపంతో నిప్పులు కురిపిస్తున్న ఆ కళ్ళ పాప నటాషా వైపు చూస్తూ, ఎలా ఉంది వీరాగాడి ప్లాన్ అని అడిగాడు కళ్ళెగరేసి. అబ్బబ్బా, ఏం తెలివి బాస్, నువ్వు సూపర్, అంతే అన్నాడు రవి నవ్వుతూ. అంతే, నాది సేమ్ డైలాగ్ అన్నది బిందు వీరా వైపు చూడకుండా. ఇంకా వీరా అంటే భయం పోలేదు పాపకి. అప్పుడే అంతా అయిపోయిందని సంబరపడకండి. ఏ వీరా, నీ వల్ల నా తండ్రి చనిపోయాడు, నా డ్రీమ్స్ కొలాప్స్ అయ్యాయి, నిన్ను ఊరికే వదిలిపెట్టను అంటూ నటాషా వెళ్ళబోతుంటే, హలో ఒక్క నిమిషం అని వినిపించి వెనక్కి తిరిగింది. ఆగు, ఎక్కడికి అంటూ వచ్చి నటాషా చెంపలు వాయించింది. ఎంత నమ్మాను, మారిపోయావు అనుకున్నానే కానీ మనసులో ఇంతలా పగ పెంచుకున్నావని కొంచెం కూడా ఊహించలేదు అన్నది విశిష్ట కోపంగా. యూ నన్నే కొడతావా అంటూ చెయ్యెత్తబోయింది. వీరా వెంటనే నటాషాని తోసేసి, నా జాన్ నీడిని తాకాలనే ఆలోచన కూడా చేయకు అన్నాడు కోపంగా. అవునులే, ఇదో పెద్ద ప్రతివత మరి. కాలేజీలో రవి, పెళ్ళికి సిద్ధు, ఆ తర్వాత నువ్వు అన్నది కన్నింగా నవ్వి. అంతే, వీరా లాగిపెట్టి ఒక్కటి పీకాడు. అల్లంత దూరంగా పడింది మన కళ్ళ పాప. పెదవి చిట్లి బ్లడ్ కారింది. నువ్వుండు బాస్, కొంచెం నేను మాట్లాడతాను అంటూ రవి నటాషాని పైకి లేపి, ఇప్పుడు చెప్పు, నేను విసి బిందు ముగ్గురం కలిసి దిగిన ఫొటోస్ని ఎడిట్ చేసి నన్ను విసిని మాత్రమే ఉంచి పంపావు, అసలు నువ్వు ఆడపిల్లవేనా అని అడిగాడు కోపంగా. నటాషా కోపంతో చూస్తుంటే విశిష్ట, రవి నా బెస్ట్ ఫ్రెండ్, ఫ్రెండ్కి అర్థం రవి, అసలు తన పేరు ఎత్తే అర్హత కూడా నీకు లేదు అంటూ అరుస్తుంటే బాబీ వచ్చి, విశిష్ట ఇక్కడ ఉన్నావా, అక్కడ నీకోసం గుడ్ న్యూస్ ఎదురు చూస్తుంటే అన్నాడు ఆనందంగా. మధ్యలో బాబీ ఎవరా అనుకునేరు, వీళ్ళ ఇన్స్టిట్యూట్ హెడ్. హే యూ బాస్టర్డ్ అంటూ బాబీ చొక్కా పట్టుకుని ఊగిపోతుంటే వీరా రవి తనని లాగేశారు. ఎంత నమ్మాను నిన్ను, ఇంత మోసం చేస్తావా అంటూ నటాషా మీదకు రాబోతుంటే, ఇందులో మోసం ఏమీ లేదు, నాకు ముందు నుంచి విశిష్ట టాలెంట్ మీదనే నమ్మకం, అది నీకు తెలుసు. ఆ రోజు నీ డిజైన్స్ కాదని విశిష్ట డిజైన్స్ ఓకే చేశాననే కదా తనని తప్పించి ఆ ప్లేస్లో నువ్వు రావాలని చూశావు. సో మోసం ఏదైనా ఉంటే అది నీది అంటూ సీరియస్గా చూసి, నువ్వు పద విశిష్ట అన్నాడు బాబీ.
విశిష్ట వీరాతో ఇప్పుడే వస్తా అంటూ నవ్వి వెళ్ళిపోయింది. అంతలో బిందు, అబ్బబ్బా ఏమి యాక్టింగే, ఆస్కార్కి 6 అడుగుల దూరంలో ఆగిపోయావు, బెటర్ లక్ నెక్స్ట్ టైం అన్నది. అంతలో వైషు, బావా అది నీ పేరు తీసింది, నీకు కోపం రావడం లేదా అని అడిగింది కోపంగా. అసలు విషయం అది కూడా కాదే, ఇదే వీర విశిష్టల ఫొటోస్ పంపి చూడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో నిన్ను ఫోన్ని చేసి అంటూ ఫోన్లో నవ్వింది అన్నాడు దిగులుగా. హే అవునా అంటూ షాక్ అయింది వైషు. ఏ సంబంధం లేకుండానే రోజు చాటింగ్లు ఫోన్స్ చేసుకుంటారా మీరిద్దరూ అని అడిగింది రవి వైపు చూసి. అది విని బిందు, ఫ్రెండ్స్ అలా చేసుకోవడంలో తప్పేముంది అని అడిగింది. అవునవును తప్పే లేదు అంటూ తన ఫోన్ తీసి, ఇది కూడా తప్పు కాదా అని అడిగింది వెట్టకారంగా. బిందు ఫోన్ తీసుకుని చూస్తుంటే రవి, సిద్ధు, వైషు కూడా వచ్చి చూశారు. ఆడియో క్లిప్. విశిష్ట ఏడుస్తూ, నా లైఫ్ మొత్తం నాశనం అయ్యింది, నేనేం తప్పు చేశానని నాకు ఈ పనిష్మెంట్ వేశాడు దేవుడు, ఆ రాక్షసుడిని నా లైఫ్లోకి పంపి అంటుంటే, ప్లీజ్ వీసీ ఏడవకు, పోనీ ఒక పని చేయి, నువ్వు డైవర్స్కి అప్లై చేయి, ఆ తర్వాత జరగాల్సింది నేను చూసుకుంటా అన్నాడు రవి. అది విని కూడా వీరా మొహంలో కొంచెం కూడా మార్పు లేదు. అది గమనించిన వైషు వీరా వైపు చూసి, ఏంటి ఈయన గారు డైవర్స్ ఇస్తానంది అని తెలిసి ఏమి రియాక్ట్ అవ్వలేదు అనుకుంది. అంతలో రవి, ఇది నేను స్పృహలో నుండి వచ్చాక నువ్వు నన్ను చూడడానికి హాస్పిటల్కి వచ్చావు, ఆ రోజు నేను విశిష్ట ఎలా ఉంది అని అడిగితే జరిగిన విషయం చెప్పి నీ ఫోన్లో నుండి విశిష్టికి కాల్ చేసి ఇచ్చావు, అప్పుడు మాట్లాడిందే ఇదంతా అంటూ నటాషా వైపు చూశాడు కోపంగా. చూడు ఎలా కవర్ చేస్తున్నాడో, నీ వెనక గోతులు తవ్వుతున్నాడు ఈ రవి, నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది అన్నది వీరా వైపు చూస్తూ. అయిపోయిందా చెప్పడం, ఎవరు ఇతను తవ్వేది గోతులు అంటూ కాలర్ వెనక్కి తోసి, అసలు మీకు ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఈ రవి రోజు చాట్ చేస్తాడని, ఫోన్ మాట్లాడతాడని నాకు ఎప్పుడో తెలుసు. ఆ రోజు జాన్ సిమ్లాలో నా నుంచి దూరం అవ్వాలని దానికి ఈ రవి హెల్ప్ అడిగింది, అతను హెల్ప్ చేస్తానని మాట ఇచ్చాడు. ఇంతలో ఏమైందో ఎలా తెలిసిందో, తనని కొట్టింది నేను కాదు రోని గాడి ద్వారా నువ్వు అని తెలిసింది. అందుకే జాన్కి నిజం చెప్పి నచ్చజెప్పి తిరిగి నా దగ్గరికే పంపించాడు. అందరూ షాక్ అయ్యారు, ముఖ్యంగా వీళ్ళ వెనక ఒకరు దాక్కుని వింటున్నారు, తను కూడా. అవును, ఈ విషయం నేను వీరాతో వీళ్ళు కేరళ నుంచి రాగానే చెప్పాను. సో బాగా వినండి, కళ్ళు నటాషా, ఆ అన్నోన్ పర్సన్ రవి. అంతలో బిందు, అసలు ఓ లాజిక్ మిస్ అయ్యావే నట్టు, రవి నేను 2 ఇయర్స్గా లవ్ చేసుకుంటున్నాం, నాకే ఏ రోజు డౌట్ రాలేదు, ఇంకా వీరా గారికి విషయం తెలిసి కూడా నమ్మలేదు, ఇంకా ఎందుకు ఇలాంటి అపనిందలు వేస్తావు అని అడిగింది కోపంగా. అంతలో వీరా, మీ నాన్న నా వలన చనిపోలేదు, అసలు ఏం జరిగిందో వెళ్ళి కనుక్కో, ఇంకోసారి నా జాన్ జోలికి వచ్చే ప్రయత్నం చేయకు అంటూ కోపంగా వేలు చూపించి వెళ్ళిపోయాడు. అసలు తప్పు మాది, నీ సంగతి తెలిసి నిన్ను మాతో చేర్చుకున్నందుకు ఇంకెప్పుడు నీ మొహం చూపించకు అంటూ బిందుతో సహా వెళ్ళిపోయాడు రవి. సిద్ధు చిటికి వేసి, వీళ్ళంటే సరే నీ ఫ్రెండ్స్, ఏవో గొడవలు, ఎక్కడో యూకేలో ఉన్న నన్నెందుకు కదిలించావు, వాళ్ళంతా నిన్ను ఎక్స్క్యూజ్ చేసినా నేను మాత్రం చెయ్యను, ఇదా పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్నాడు సిద్ధు సీరియస్గా. సొంత అక్కలా ట్రీట్ చేసినందుకు బాగానే లెసన్ చెప్పావు, నీ గురించి పూర్తిగా తెలుసుకుని అప్పుడు చెప్తా నీ పని అంటూ వైషు నటాషా చెంప మీద తట్టి సిద్ధు చేయి పట్టుకుని వెళ్ళిపోయింది. మీ అందరినీ ఊరికే వదలను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది నటాషా. విశిష్టిని ఇండియన్ టాప్ ఫ్యాషన్ డిజైనర్గా ప్రకటించారు. వైషు అయితే షాక్. అందరూ హోటల్ రూమ్కి వచ్చాక జాన్, ఆ రోని సంగతి చూసొస్తా అంటూ వెళ్ళిపోయాడు వీర. మిగతా అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ కామ్గా కూర్చున్నారు. విశిష్ట తన డ్రీమ్ నెరవేరినందుకు పిచ్చ సంతోషంతో ఉంది. తనకిచ్చిన సర్టిఫికేట్, మెమౌంట్ అన్నీ చూస్తూ ఇదంతా నా డాన్ వలనే అనుకుంది. అంతలో బిందు, ఇదంతా వీరగారు ముందు ప్లాన్ చేయబట్టి, లేకపోతే ఈ పాటికి ఆ నటాషా నీ ప్లేస్లో ఉండేది, అసలు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా, వద్దే దాన్ని నమ్మకు, నీ డిజైన్స్ అవి ఇవ్వకు అని, విన్నావా లేదు అంటూ విశిష్ట వైపు కోపంగా చూసింది. అవును విసి, మంచితనానికి ఒక హద్దు విలువ ఉన్నాయి, అది అవతల వాళ్ళని బట్టి పెరగాలి అని రవి అనగానే, మీరంతా కాలేజీలో తనతో ఏవో ప్రాబ్లమ్స్ అని చెప్పేవాళ్ళు, ఆ తర్వాత మీ గ్యాంగ్తో కలుపుకుని తనని బెస్ట్ ఫ్రెండ్ అన్నారు, ఇంకా మా అక్క అయితే తనని ఇంటికి తెచ్చేది, అంతలా ఏంటి తనకి మీ మీద పగ, అసలు అక్క మీ ఆయన అంటే ఎందుకు అంత కోపం తనకి, ఏం జరిగింది అని అడిగింది వైషు. నేను తనని క్షమించి ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయడమే పెద్ద తప్పు, అసలు ఏం జరిగిందంటే అంటూ చెప్పడం స్టార్ట్ చేసింది.
అసలు ఏం జరిగిందో మనం తరువాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.